Hello everyone, welcome to our channel. Today's topic is inverting configuration of operational amplifier. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆప్ యాంప్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు ఆప్ యాంప్ గురించి? ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది 2 టెర్మినల్స్ ఉంటాయి, ఇన్వర్టింగ్ టెర్మినల్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్పాను నేను? ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైనస్ టెర్మినల్ దగ్గర అప్లై తీసుకుంటాం. అవుట్పుట్ అనేది అవుట్పుట్ నథింగ్ బట్ పిన్ 6 దగ్గర తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. మీరు సర్క్యూట్ లో చూడండి, ఇక్కడ సర్క్యూట్ లో ఏం చేశాను నేను? ఇన్వర్టింగ్ మైనస్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ అప్లై చేశాను, అవుట్పుట్ పిన్ 6 దగ్గర తీసుకున్నాను, అవుట్పుట్ టెర్మినల్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్పుట్ అనేది మైనస్ టెర్మినల్ దగ్గర అప్లై చేసి విత్ రెస్పెక్ట్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్, అవుట్పుట్ ఈస్ టేకెన్ అక్రాస్ పిన్ 6 ఆర్ అవుట్పుట్ ఆఫ్ ఆప్ యాంప్. ఇన్వర్టింగ్ లో ఏం చేస్తామంటే బోత్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ 180 degrees అవుట్ ఫేస్ లో ఉంటాయి అనమాట. ఇన్వర్ట్ అవుతుంది. ఇన్వర్ట్ అవ్వడం అంటే దానికి 180 degrees అవుట్ ఫేస్ వాల్యూ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. ఆప్ యాంప్ అనేది ఆంప్లిఫై చేసేది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. నేను సర్క్యూట్ వేసాను, సింపుల్ సర్క్యూట్. దాని నుంచి మనం డెరివేషన్ చేస్తాం. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ వేవ్ ఫామ్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్. మీరు ఇక్కడ కాన్సెప్ట్ లో తీసుకుంటే కనుక, సో ఇక్కడ తీసుకోండి. సో అవుట్పుట్ ఈస్ ఇన్పుట్ ఈస్ అండ్ అవుట్పుట్. సో ఇన్పుట్ సిగ్నల్ ఇలా వస్తే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఎలా ఉంది వేవ్ ఫామ్? సేమ్ వేవ్ ఫామ్. డిఫరెన్స్ ఏంది? ఓన్లీ ఫేస్ వాల్యూ మాత్రమే డిఫరెన్స్ అయింది. ఇన్పుట్ సిగ్నల్ స్టార్ట్ పాజిటివ్ పీక్ తో స్టార్ట్ అయ్యి నెగిటివ్ పీక్ తో ఎండ్ అయితే, అవుట్పుట్ సిగ్నల్ స్టార్ట్స్ విత్ నెగిటివ్ పీక్ అండ్ ఎండ్ విత్ పాజిటివ్ పీక్. బోత్ ఆర్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్. దీనికి ఈక్వలెంట్ మ్యాటర్ అంతా నేను రాసేసాను. వాట్ ఈస్ ఇన్వర్టింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్సే రాశాను ఇక్కడ. ఇన్వర్టింగ్ అంటే 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ లో ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకేనా? ఇన్పుట్ సిగ్నల్ ఎక్కడ అప్లై చేస్తాం? ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గరనే అప్లై చేస్తాం. అదే థియరీని ఇక్కడ రాసాను నోట్స్ అంతా. ఓకేనా? సో అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్ టు ద ఇన్పుట్, అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్. సో దీని నుంచి ఆర్ఎఫ్ రెసిస్టర్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. అవే పాయింట్స్ మెన్షన్ చేశాను. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ లో ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర సిగ్నల్ అప్లై చేస్తాం. ఆ సిగ్నల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కాన్ఫిగరేషన్ యొక్క థియరీ. ఓకే, నెక్స్ట్ ఏం వాడాడు? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. వేవ్ ఫార్మ్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ గెయిన్ ఆఫ్ ద ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. దీని యొక్క గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూడండి. నేను ఇక్కడ చెప్పాను. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నేను ఆల్రెడీ డ్రా చేస్తాను, మీకు డెరివేషన్ పర్పస్ గురించి చెప్తాను. సో డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏమైపోవాలి? ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. రెసిస్టర్ నుంచి ఆర్ఐ రెసిస్టర్ అంటారు. విఐ ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. సో దీని నుంచి అవుట్పుట్ ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ఆర్ఎఫ్. ఇది మైనస్ టెర్మినల్ అండ్ దిస్ వన్ ఈస్ ఆప్ యాంప్ అండ్ దిస్ వన్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. మీ డయాగ్రామ్ డ్రా చేసే ప్రాసెస్ గురించి చూసుకోవాలి. సో ఇక్కడ వాల్యూస్ తీసుకుంటే విఐ ఉన్నప్పుడు దీని నుంచి ఒక సర్టెన్ కరెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఐఏ అనుకుందాం. ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి ఇది నోడ్ ఏ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఉండే వోల్టేజ్ కాబట్టి విఏ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐబి అనుకుందాం. డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఐబి ఈక్వల్ టు 0 అని చెప్పాను నేను. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐఎఫ్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఉండే వోల్టేజ్ ఆఫ్ విబి అనుకుందాం. ఇది దేనికి కనెక్ట్ అయిపోయింది? గ్రౌండ్. ఓకేనా? విబి ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి? గెయిన్ అన్నాడు. గెయిన్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? గెయిన్. సో గెయిన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? అప్లై, ఇక్కడ అప్లై కేసిఎల్ ఎట్ నోడ్ ఏ. ఈ నోడ్ ఏ దగ్గర కేసిఎల్ అప్లై చేయండి. ఇక్కడ కేసిఎల్ అప్లై చేయండి. ఇది నోడ్ ఏ అంటాం. ఓకే, విఏ వోల్టేజ్. సో అక్కడ కేసిఎల్ అప్లై చేసినప్పుడు ఎట్ ఎనీ నోడ్ కేసిఎల్ స్టేట్మెంట్ ఏంది? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఆరో మార్క్ చూడండి. ఎంటర్ అయ్యే కరెంట్ ఏంది? ఐఐ. లీవ్ అయ్యే కరెంట్స్ ఏంటి? ఐబి ప్లస్ ఐఎఫ్. ఐఐ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐబి ప్లస్ ఐఎఫ్. లీవింగ్ కరెంట్స్. దీస్ టూ ఆర్ లీవింగ్ కరెంట్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ మీరు ఒకసారి మన ఛానల్లో వెరిఫై చేస్తే డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి మనకి ఏంటంటే
VA ఈక్వల్ టు VB ఈక్వల్ టు 0. ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఇన్వర్టింగ్ టెర్మినల్ ఆఫ్ ఆప్ యాంప్, దట్ ఈస్ IB ఆల్సో 0 అవుతుంది. ఓకేనా, ప్రీవియస్ క్లాస్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో IA ఈక్వల్ టు ఇయర్ 0 ప్లస్ IF. ఓకేనా, అప్పుడు IA ఏమైపోతుంది, IF అవుతుంది, రైట్. సో IA ఈక్వల్ టు IF. మనకి ఏంది కావాలి, గెయిన్ కావాలి. గెయిన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుందాం, లేదంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి, మీరు ఏదైనా పర్లేదు. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు IA కరెంట్ ఉంది, IF కరెంట్ ఉంది. సో దీనికి ఓమ్స్లో అప్లై చేయండి. దీనికి ఓమ్స్లో అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్లో అంటే V ఈక్వల్ టు IR కదా, IR కాబట్టి I ఈక్వల్ టు ఏమవుతుంది, V/R. ఇప్పుడు IA కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది, VA వోల్టేజ్ సోర్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది, VA వోల్టేజ్ సోర్స్ దగ్గర ఎండ్ అయింది. దానికి ఓమ్స్లో అప్లై చేస్తే, సో సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంటే V/R, 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉంటే ఇనిషియల్ వోల్టేజ్. వాట్ ఈస్ ఇనిషియల్ వోల్టేజ్, ఇక్కడ ఓమ్స్లో అప్లై చేస్తాం. సో ఇనిషియల్ వోల్టేజ్ అంటే VI మైనస్ ఫైనల్ వోల్టేజ్ VA బై RI, V/R కదా. సో ఈక్వల్ టు IF కరెంట్కి ఏంటి ఈక్వేషన్, IF కరెంట్ ఇనిషియల్ వోల్టేజ్ ఎంత, VA, ఫైనల్ వోల్టేజ్ ఎంత, V0 బై రెసిస్టెన్స్ వాల్యూ VA మైనస్ V0 బై అప్లైడ్ రెసిస్టెన్స్. ఓకే, డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ ఏం చెప్పాను నేను, VA ఈక్వల్ టు 0. ఏమవుతుంది, VA మైనస్ 0 బై RI, 0 మైనస్ V0 బై RF. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఏమైపోతుంది ఈక్వేషన్, VA బై RI మైనస్ V0 బై RF. నాకు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంది. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ RF బై RI. ఇది ఈక్వేషన్ వస్తుంది. వాట్ ఈస్ దిస్, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ అంటే గెయిన్ ఈక్వేషన్. సో గెయిన్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ టు ద ఇన్పుట్, లేదంటే అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే మైనస్ RF బై RI ఇంటూ V0. ఇదే డెరివేషన్ నేను ఎక్కడ చేశానండి, ఇక్కడ చేస్తాను చూడండి. ఈక్వేషన్ ఫర్ వోల్టేజ్ ఇప్పటి వరకు అప్లై చేసాం ఫ్రమ్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్లో KCL అప్లై చేసాం. ఎక్కడ KCL అప్లై చేసాం, ఎట్ నోడ్ A. సో ఈక్వేషన్ ఇలా వస్తుంది, డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ IB ఈక్వల్ టు 0. వర్చువల్ గ్రౌండ్ ఓకే, IA ఈక్వల్ టు ఈక్వేషన్లో మళ్ళీ ఓమ్స్లో అప్లై చేయాలి. ఓమ్స్లో నుంచి ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతూ ఉంటుంది, ఇలా వస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుంది, సో దిస్ వన్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. సో V0 బై VA ఈక్వల్ టు మైనస్ RF. గెయిన్కి ఈక్వేషన్ ఉంది, మైనస్ RF బై RI. ఇక్కడ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్వర్టింగ్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దిస్ వన్ ఈస్ గెయిన్ ఆఫ్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కాన్ఫిగరేషన్.